కేదారేశ్వర వ్రతకథ ప్రారంభ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదిమునులకు చెప్పెను. భూలోకములో ఈశాన్యమూల కైలాసం అనేది ఒక పర్వతము కలదు. ఆ పర్వతంబున మెరుపులతో గూడిన శరత్కాల మేఘం అనదగిన సకల రత్నములతో గూడిన తెల్లని వెండి శిఖరములు వెలుగుచుండును. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉండెను. సిద్ధసాధ్య కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవ మునిగణములు శివుని స్తుతించుచుండిరి. యోగులు వశిష్ఠుడు మొదలగు సకల ఋషులు, బ్రాహ్మీ మొదలగు అష్టసిద్ధులు, రంభ, తిలోత్తమ, మేనక మొదలగు దేవకాంతలు, చండిక మొదలగు సప్తమాతలు, ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. ఆ ఋషులు సకల శ్రావ్యముగా గానము చేయుచుండగా వారి గానములకు తగినట్లు వాద్యములు వాయించుచు తాళములు వేయుచు రంభాదులగు అప్సరసులు నాట్యము చేయుచుండిరి. వారందరి లోపల గడు చక్కనిదైన రంభ మిక్కిలి వినోదముగా నాట్యము చేసి ఈశ్వరునికి పరమ సంతోషమును కలిగించెను. రసాల, సాల, తమాల, వకుళ, నారికేళ, చందన, పనస, దేవదారు, జంబూ వృక్షములతోనూ, చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగిరిటి అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులికితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. ఆ హాస్యమును చూచి దేవతలందరూ పర్వత గుహలు మారుమ్రోగునట్లు కడుపులు ఉబ్బినట్లు నవ్విరి. శివుడు అతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదననందు భృంగి మొదలగు గాగల యోగులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాథ, నన్ను విడిచి మీకు మాత్రమే వీరేల నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేల చేసితిరి అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి ఆ దండ ప్రమాణములకు నోచుకొని అయోగ్యురాలనా అని కోపగించి శివుని బాసి తన శక్తిని ఆకర్షింపగా పరమేశ్వరుడును ప్రియావియోగముచే చిక్కిపోయెను. అంబికయు ప్రియావియోగముచే మిక్కిలి చిక్కి దేవతలు వేడుకొనుచున్నను శాంతి నొందక ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయుటకు నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభసార్జూల గజములు గల నాగ, గరుడ, చక్రవాక పక్షి సముదాయముతో నానావిధ ఫల పుష్ప తరులతాదులతో కూడుకొన్న సస్యశ్యామలమైన మహర్షులకు ఉనికిపట్టు జనులందరికీ ప్రీతికరమై అన్ని కోరికలు తీర్చినట్టిదియు అయిన గౌతమ ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు నొర్చి, తల్లి, నీవెవ్వరవు, ఎవరి దానవు, ఎటు నుండి వచ్చితివి, నీ రాకకు గల అంతర్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించిరి. వారు ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయుటకు సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని అన్నది పార్వతీదేవి.
మహాబ్రహ్మతేజస్సు గల గౌతమ మహాముని హోమయోగ్యములగు సమిధలను దర్భలను బండ్లను గైకొని వచ్చుటకై వనాంతరములకు పోయి ఉండెను. తరువాత ఆ మహర్షి కావలసిన వస్తువులను గైకొని మరలి తన ఆశ్రమము చేరువకు వచ్చి, ఏమి ఈ వింత? ఈ తపస్సుల ఆశ్రమమందు అకాలమున ఇంత వెలుగు ఎక్కడి నుంచి వచ్చినది? కారణము ఏమై ఉండవచ్చును అని ఆలోచించుచు తపోవనంబు లోపలికి ప్రవేశించి కమలంబులబోలు కన్నుల గల పార్వతిని చూచి అతిథి పూజ చేసి ఆగమన కారణము ఏమని పార్వతీదేవిని అడిగెను. ఆ పార్వతీదేవి తన విచారానికి కారణము తెలిపి అతనిని కూర్చుండ చేసి, ఓ భగవంతుడా, సకల యోగులు పూజించడి ఈశ్వరుని అర్ధభాగము నాకు ఎట్లు సిద్ధించునో అట్టి వ్రతమొక్కటి ఆనతినియ్యమని అడిగెను. అంతట గౌతమ మహాముని సకల శాస్త్రములను పురాణములను వరికించి కోరిన కోర్కెల నొసగు కేదారేశ్వర వ్రతమును ఆచరింపుము, నీ కోరిక సిద్ధించును అని చెప్పెను. ఆ పార్వతి ముని పలుకులు విని, ఓ మహాత్మా, ఆ వ్రత విధానమును వివరించమని కోరెను. అప్పుడు గౌతమ మునీంద్రుడు పార్వతీదేవితో ఇట్లు అనెను. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. ఆ మర్నాడు విప్రులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుంచి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభమును ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములను గాని బంగారమును గాని వెండిని గాని దాని యందు ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదళీ ఫలాలు పనసలు ఆరగింపచేసి బూరెలు తాంబూల దక్షిణాలను ఇచ్చి వారిని తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేయును అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారము తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టురాలై భర్తతో నిజ నివాసము కైలాసమును కేగెను. కొంతకాలమునకు శివభక్తి పరాయణుడగు చిత్రాంగదుడు అని గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చెయ్యగోరి దివి నుండి భువికే తెంచి ఉజ్జయిని నగరములో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అని 2 కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞనిము అని అడిగారు. అందుకు అతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆ ఆలోచన మానుకోండి అని పలికెను. అందుకు ఆ వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షము క్రింద కూర్చుని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమును ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడైనాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్యం సోయగం గల ఆ వైశ్యపుత్రికలలో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి అగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖముగా జీవిస్తున్నాడు.
మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదముచే కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది. ఆమె భర్త ఆమెను కుమారుడిని రాజ్యము నుండి వెడలగొట్టివేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రమము పొందింది. ఒకనాడామె తన కుమారుడిని చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనము ఇచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్ముని తీసుకుని పోయాడు. మరలా అతడు పెదతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణముగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతమును చేయించి డబ్బు ఇచ్చి పంపింది. తల్లితో కేదారవ్రతము చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెదతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతము చేయవలసినదని పెదతల్లి చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెను కుమారుడిని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదార్వ్రతము చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్ఠులతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథను చదివినా వినినా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాయుధ్యమును పొందుదురు. శ్రీ కేదారేశ్వర వ్రతకథ సమాప్తః. శివార్పణమస్తు.